అస్సలాము అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ మోడల్ బ్లౌజు చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. చూసేయండి, చాలా సింపుల్గా ఉంది. అయితే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా మనము స్టిచ్చింగ్ అయితే చూసేద్దామండి. నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద రైట్ సైడు లైనింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా లైనింగ్ నీట్గా సర్దుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ నీట్గా సర్దుకొని ఇంకా నెక్ దగ్గర చూడండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే నెక్ చుట్టూ మనం నెక్ ఏ విధంగా కటింగ్ అయితే చేసుకుంటామో అదే విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం వంపు కటింగ్ చేసినాం కదా, వంపు కటింగ్ చేసుకున్న విధంగా వంపుగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఇక్కడ చిన్నగా మూల అయితే పెట్టానండి. ఈ మూల దగ్గర మనము సూది కిందికి దింపి ఈ విధంగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎగస్ట్ ఉన్న మెయిన్ క్లాత్ను కటింగ్ చేసేయాలండి. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఇందాక స్టిచ్ చేసిన స్టిచ్ కటింగ్ కాకుండా ఈ విధంగా చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ మూల దగ్గరని ఖర్చు అయితే పెట్టాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకుంటూ రావాలండి. ఆ తర్వాత చూడండి, లైనింగ్ క్లాత్ను ఈ విధంగా లోపల సైడ్కు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా నిమ్మురుకోండి, నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఫోల్డింగ్ చేసేసి రాంగ్ సైడ్కు పై కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా పై కుట్టు అయితే వేసుకోవాలండి. వారకు ఎంత వీలైతే అంత వారకు వేసుకోవాలండి. అప్పుడే మనకు లుక్ వస్తుంది నెక్. ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు సమానంగా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. మూల దగ్గర సూది కిందికి దింపి ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా మనం క్లాత్ అనేది నీట్గా బయటికి తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. నెక్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్ అయితే ఇలా వస్తుందండి. ఆ తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ క్లాత్ చుట్టూ కటింగ్ చేసేయాలండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే చూడండి, మెయిన్ క్లాత్కు బ్లౌజ్ నెక్కుకు ఇంకా ఇలా ప్లెయిన్ లేకోకుండా నేను లైస్ అయితే అటాచ్ చేస్తున్నానండి నెక్ చుట్టూ. అందుకోసం కొద్దిగా డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. డిజైన్ కోసం అయితే ఇక్కడ నేను ఒక 2 ఇంచులు ఎడల్పుతో 3 ఇంచులు ఎడల్పుతో క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము నాడ ఏ విధంగా తిప్పుకుంటామో ఆ విధంగా తిప్పుకోవాలండి. ఆ విధంగా తిప్పుకున్న తర్వాత చూడండి, మనకు కావాల్సిన సైజులో కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 నాడాలు అయితే కటింగ్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇలా మధ్యలోకి ఇలా పట్టుకొని చుట్టూ దారం చుట్టాలండి. అదే కలర్ సేమ్ కలర్ దారం తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి చూడండి. ఈ విధంగా ఒక 4-5 సార్లు చుట్టి ఈ విధంగా ముడి వేసుకోవాలండి. ముడి వేసుకుంటే మనకు ఇంకా ఇక్కడ మనకు చాక్లెట్ మోడల్లో ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ చూడండి ఒక స్టెప్ లైస్ అయితే స్టిచ్ చేసి పెట్టాను చూడండి. లైస్
స్టిచ్ చేసేటప్పుడు ఈడే అయితే మిస్ అయిందండి. ఇంకా ఇక్కడ చూడండి సెంటర్లో ఈ చాక్లెట్ ఫ్లవర్ని అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని రెండు ఒకదాని తర్వాత ఒకటి అయితే పెడుతున్నా చూడండి. మీకు వీపు ఇంకా ఎక్కువ ఉంటే 3 చాక్లెట్ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఇటు సైడు అటు సైడు కదలకోకుండా స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసేసిన తర్వాత ఇంకొక స్టెప్ లైస్ అయితే వేస్తున్నా చూడండి. అయితే ఈ లైస్ వేసేటప్పుడు ఒక 1/2 ఇంచు గ్యాప్తో అయితే వేస్తున్నానండి. ఈ విధంగా మనం ఇందాక స్టిచ్ చేసిన ఫ్లవర్ మీదకి కవర్ చేసేయాలండి. క్లాత్ ఖర్చు అనేది కనపరాకుండా ఈ విధంగా లైస్ అయితే వేసుకొని స్టిచ్ చేయాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు క్లాత్ ఆ ఫ్లవర్స్ ఉన్న వేస్ట్ క్లాత్ కనపరాకోకుండా ఈ విధంగా లైస్ అయితే స్టిచ్ చేసేయాలండి. ఆ తర్వాత ఇటు సైడ్ని సేమ్ అంతేనండి. మీకు ఎటువైపు వాటం ఉంటే అటువైపు నుంచి స్టిచ్ చేయండి. ఇక్కడ నేనైతే కింది నుంచే స్టిచ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా మనము ఫ్లవర్ అనేది పీసులు కనపరాకుండా అలాగే ఆ ఖర్చు నీట్గా కవర్ చేసేయాలండి. మీరు కావాలంటే ఈ చాక్లెట్ ఫ్లవర్ని వచ్చేసి మధ్యలో మనము దారం చుట్టిన దగ్గర మీరు పూసలైనా స్టిచ్ చేసుకోండి, ఇంకా గ్రాండ్గా కనిపిస్తుందండి. ఈ విధంగా లైస్ అయితే అటాచ్ చేసేయాలండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనము బ్యాక్ సైడ్ డిజైన్ రెడీ చేసేసామో. ఇంకా ఫైనల్ లుక్ చూడండి. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో డిజైన్ అయితే. వేసుకున్న తర్వాత సూపర్గా ఉందండి. మీరు ఈ మోడల్ స్టిచ్ చేసుకోండి, మనీ ఎక్కువ అయితే తీసుకోవచ్చండి. ఓకేనా, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి.